రేవ్ గారు ఒకటి చెప్పండి, అంటే రామచంద్రపురం టికెట్ మీకే ఇవ్వాలి అంటే ఏమని చెప్తారు? ఎందుకంటే అసలు మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలతో మీకు ఎలాంటి బాండింగ్, ఎలాంటి రిలేషన్, వాళ్ళకి ఇప్పటి వరకు మీరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలే కావచ్చు, సహాయ సహకార కార్యక్రమాలు కావచ్చు, ఏం చేస్తున్నారు మీరు మీ నియోజకవర్గం ప్రజలకు? మా నియోజకవర్గం ప్రజలు నాకే ఇవ్వాలనడానికి ఆ అర్హత నాకు ఉంది. చెప్పండి. ఆ ప్రజలు కోరుకోవడం అర్హత కూడా ప్రజలకు కూడా ఉంది. ఎందుచేతంటే 30 సంవత్సరాలు తోట తిరుమతి గారు కూడా ఉంటూ నేను ఏ పదవి ఆశించగానే పనిచేసాను. ఈ 30 సంవత్సరాల్లో నేను ఏ పదవి చేయలేదు. అవును. ఈ 30 సంవత్సరాలు కూడా పేదవాళ్ళకి ఎవరు కష్టాలు వచ్చినా సరే నా సొంత డబ్బులతో ఖర్చు పెట్టి నేను వాళ్ళకి పని చేశాను. అంచేత నన్ను కోరుకోవడంలో ప్రజలు తప్పులేదు. అలాగే ప్రజలు నన్ను రామని కోరుకుంటే నేను వచ్చాను. అదే ప్రజల కోరిక మేరకు పార్టీ కూడా నాకు టికెట్ ఇవ్వడానికి కూడా నేను అర్హుడిని. నాకు అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. కరెక్ట్. ఆర్థికంగా కానీ, స్నేహపరంగా కానీ, బంధుత్వంగా కానీ, లేకపోతే బీసీ, ఎస్సీ, మైనారిటీస్ అన్ని కులాల్లో కూడా నా కుటుంబ సభ్యులుగా వాళ్ళు నన్ను చూసుకుంటారు, నేను వాళ్ళు చూసుకుంటాను. నాతో ఎక్కువ పెద్దవాళ్ళు కన్నా పేదవాళ్ళు ఎక్కువ నాతో ఉంటారు. అంచేత ఏంటంటే నాకు ఇప్పుడు ఎవరికి వచ్చినా పని చేయడం తప్ప నేను ఎలక్షన్ వరకు స్పోర్ట్స్గా తీసుకుంటాను. ఎవరు పని చేసే నాయకులు ఉంటే వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటాను, పని చేస్తూ ఉంటాడు తిరుమతి గారు. కానీ తర్వాత మొన్న ఒక 4 సంవత్సరాలు మేము పార్టీలో వైఎస్ఆర్ పార్టీలకు వెళ్ళినప్పటికీ నేను సభ్యత్వం తీసుకోపోయినా వేణుగారిని కూడా మా గ్రూప్ జనం 30 సంవత్సరాలు మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ మీద ఏం కేసులు పెట్టినా, వాళ్ళకి ఏమైనా పనులు చేయకపోయినా ఆయన దెబ్బలాడు పని చేయించాను నేను. వేణుగారితో కూడా నాకు స్నేహ సంబంధమే తప్ప పార్టీ సంబంధం లేదు. ఆ స్నేహ సంబంధం కూడా ఏంటి, మేము పార్టీలో జాయిన్ అయ్యాం కాబట్టి మా గ్రూప్ వాళ్ళకి అవతల ఎప్పుడు 2 గ్రూపులు ఉంటే గ్రామాల్లో గొడవలు పడతారు. 2 గ్రూపులు ఒక పార్టీలో ఉన్నప్పుడు గ్రూప్ వాళ్ళు ముందు ఎవరైతే వాళ్ళకి పని చేస్తారో వాళ్ళని చూసుకుంటారు వాళ్ళు. నేనైనా అంతే, వాళ్ళని అంతే. అప్పుడు యువతల బలమైన నాయకుడు నేను ఉన్నాను కాబట్టి నేను దెబ్బలాడి మా క్యాడర్ పని చేయించాను. ఎవరికైనా ఏ పోలీస్ కేసు అవనివ్వండి, రెవెన్యూ సైడ్ అవనివ్వండి, లేదా ఏ పని అయినా సరే ఎవరికి ఇబ్బంది లేకన్నా వాళ్ళని ఆ గ్రూప్ని మా గ్రూప్ని 2 సమన్వయం చేసుకుని ముందుకు తీసుకెళ్ళాం. మనకు కావాల్సిన రాజకీయాల్లో అది పదవులు అనేటువంటి తాత్కాలికమమ్మా, పని అనేటువంటి శాశ్వతంగా ఉండి గుర్తింపు ఉండేది.